ఇవాళ మేము బుక్కడన్న తింటాం అంటే అంతకుముందు ప్రభుత్వం చేయబట్టే. ఏం చేసిళ్ళు అన్న? రైతుల కోసం ఏం చేసి? రైతుల కోసం ప్రతి ఒక్క కాడ డ్యాములు కట్టిండు, ప్రతి ఒక్క కాడ నీళ్లు ఎత్తిపోతల పథకం పెట్టి ఏడ బీడు పోకుండా నీళ్లు ఇచ్చిండు, తాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు. మాకు ఎరువుల కాడ చూస్తే ఎలాంటి ఆటోవైనా ఫోన్ చేసి అన్నకి ధర్మారం పోయి ఒక 20 బత్తాలు వేసుకురా పొమ్మంటే ఆటోవైనా మన దగ్గర డబ్బులు లేకుండానే అక్కడ సేటు నమ్మకంతో ఆటోలు వేసి పంపిండు. ఈ రోజులల్లో ఆన్లైన్లో డబ్బులు కట్టాలా ఫస్టే, యాప్ పెట్టినాడు, యాప్ పెట్టిండు. యాప్ పెడితే ఇవాళ ఆన్లైన్ మనకు యాప్ పెట్టినప్పుడు అక్కడ బత్తాలు లేవు. బుక్ చేసుకున్నా ఎప్పుడైనా? బుక్ చేసి నేను చేసిన ఒక 20 ఎకరం పొలంలో అన్న నాకు వచ్చిన 20 ఎకరానికి కనీసం ఒక 20 బత్తాలు రావాలి కదా, తాపకు 5 బత్తాలు ఇచ్చుడు ఆయన. తాపకు 5 బత్తాలు ఇస్తే నేను ఎన్ని రోజులు అని ఉంచుకోవాలి? ఇబ్బంది పడతలేరట ఈ ప్రభుత్వంలో రైతులు. ఇబ్బంది అనేది ఇప్పటికీ మేము 2 సంవత్సరాల ఇబ్బంది పడతాను, ఇంకా 2 సంవత్సరాలు ఎట్లా కడతాం అని చెప్పి నేను ఒక్కనే కాదు ప్రతి దేశం రైతు కలకాల ఎడుతాడు. రైతు అనేది ఏడవద్దు ఎక్కడనే కానీ, రైతు ఏడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం, ఈ 2 మాత్రం నష్టమే. అది ఎవరైతే ఉండడో ఆ ఏలే ముఖ్యమంత్రి ఆయనకైనా అట్టం జరుగుతుంది. కాబట్టి ఇక జరిగింది ఆయనకు ముఖ్యమంత్రి చెప్తానా, దయచేసి ఇకనన్నా రైతులను పట్టించుకొని కొద్దిగా రైతును దగ్గర తీసి ఎరువుల కాడ లైన్ లేకుండా నాణ్యమైన విత్తనాలు కావాలి, మాకు కావాల్సింది రైతును దగ్గర తీయాలి. ఇప్పుడు రైతు బీమా అన్నాడు, రైతు బీమా సచివానికి రైతు బీమా దిక్కులేదు, ఓడోడు అప్లా పాలై సత్తాడు.